భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ ఈరోజు మనకు ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, అమ్మవారి దయ ఉంటేనే ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దుర్గమ్మ తన బిడ్డలతో ఈ విధంగా అంటుంది. నీ అదృష్టాన్ని ఈరోజు నీకు అందించాలనే వచ్చానమ్మా. ఎంతో సేపటి నుంచి నీ కోసం ఈ తల్లి ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు నీ తల్లిని పట్టించుకోవట్లేదు. ఈ దుర్గమ్మ మాట పూర్తిగా నువ్వు వినడం లేదు, కానీ నీ శక్తి తలుపులు నువ్వు మూసేస్తున్నావు. అయినా కూడా నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ఈ మాట చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ అదృష్టాన్ని అందుకోవాల్సిన బాధ్యత నీదే. నీ అదృష్టాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండావమ్మా. ఒక ఈ అద్భుతమైన ఈ సందేశాన్ని దుర్గమ్మ వాగ్దానంగా ఈరోజు అమ్మ మన కోసం తీసుకువచ్చారండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ శుభదినాన ఈ దుర్గమ్మ మాట విను. ఈ తల్లి చెప్పినది ఏదీ కూడా నీ మంచి కోసమే చెప్తున్నానని నీకు బాగా తెలుసు కదా. అలాంటిది దుర్గమ్మ చెప్పింది నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండి నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలన్నదే కదా ఈ తల్లి నేను కోరుకుంటున్నాను. అందుకే బిడ్డ, ఇప్పుడు నీ అదృష్టాన్ని నీకు అందజేయడానికే వచ్చాను తల్లి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ దుర్గమ్మ మాటను నువ్వు విని అదృష్టాన్ని అందుకోవాలి. నీ జీవితమే మారిపోతుంది. లేదు అంటే అలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను, పెడచెవిన పెడతాను అంటే నీ అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకున్నట్లుగా ఆ తర్వాత నీ ఇష్టమమ్మా. ఇక ఈ అమ్మ కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాదు. ఒక హెచ్చరిక అనుకుంటావో, లేక మందలింపు అనుకుంటావో, ఒక సంకేతం అనుకుంటావో నీ ఇష్టం. ఏదైనా సరే ఈ దుర్గమ్మ నీ కోసం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు వానలో తడవకుండా గొడుగు ఎలా నిన్ను రక్షిస్తుందో అలానే నీ కష్టాల మధ్య నువ్వు నలిగిపోకుండా ఈ దుర్గమ్మ నిన్ను కాపాడుతూ ఉంటుంది. మనసు కష్టంతో, కన్నీళ్లతో, బాధలతో, అప్పుల అగాధంలో, అలాగే అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కూడా బాధనే అనుభవిస్తూ ఉన్నావు. అవన్నీ కూడా నీ జీవితంలో ఇక దూరం అయ్యేలా చేస్తాను తల్లి. అన్నీ కూడా నీకు మంచి జరిగేలా ఈ దుర్గమ్మ నీకు ఒక అనుగ్రహాన్ని కల్పిస్తాను. ఈ దుర్గమ్మ అమ్మ ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో అప్పుడే నీ కష్టాలన్నీ కూడా భస్మం చేసేసాను. కాబట్టి ఈ అమ్మ మాట కొంచెం ఆలకించి విను. నీ యొక్క పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. పైసా సంపాదన కూడా కూడబెట్టలేకపోతున్నావన్నా. నాకు చక్కగా స్థిరపడే యోగం కల్పించు తల్లి. నా బిడ్డల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేసే యోగం వాక్కు ఎలా వస్తుంది, అలా నీలో చేయగలనా అనే భయం కూడా నీలో పట్టుకుంది. నీ కూడా నా దగ్గర మొరపెట్టుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. నారు పోసిన వాడే నీరు పోయకుండా ఉంటాడా చెప్పు? పోస్తాడు తల్లి. ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు కలిగిందో ఇక నీకు ఎలాంటి దిగులు అనేది లేదమ్మా. ఈ దుర్గమ్మ అమ్మ ఉన్నానని నువ్వు నమ్మావు కదా, నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నింపుతూ నిన్ను ఎందుకు నడిపిస్తూ ఉంటాను, ముందుకు నడిపిస్తూ ఉంటాను తల్లి. నీ శక్తికి శక్తి తోడు చేసి నీ శక్తికి మించిన నేను నీకు మంచి దారిలో నడిపించేలా ధైర్యాన్ని నింపుతాను. ఇక నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీ శక్తికి మించిన ఖర్చు అనేది పెట్టొద్దు. వీలైనంత వరకు పొదుపుగా ఉండు. నువ్వు ఎంతైతే సంపాదిస్తున్నావో అంతలో సగం మాత్రమే ఖర్చు చేసి సగం రేపటికి అని నువ్వు దాచుకో. అది నీ కోసమా, నీ పిల్లల కోసమా, నీ కుటుంబం కోసమా అనేది పూర్తిగా అది నీ నిర్ణయమే. నీ శక్తికి మించిన అప్పు చేసి, ఖర్చు చేసి, అర్హతకు మించిన అప్పు చేసి నీ జీవితానికి ముప్పు అనేది తెచ్చుకోవద్దు. అప్పు అనేది చేసినప్పుడు ఎంత సులభంగా ఉన్నా తీర్చేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది.
చేతిలో డబ్బు లేక, అప్పులు కట్టలేక, ఇతరుల మాటలు, ఇతరుల ముందు నీ యొక్క వ్యక్తిత్వం అనేది తగ్గించుకుంటూ నరకం అనేది చూడాల్సి ఉంటుంది. నువ్వు బాధపడితే ఈ దుర్గమ్మ కూడా నేను బాధపడతాను. అందుకే చెబుతున్నాను. ఎప్పుడూ కూడా నీకు నీ అర్హతకు మించి, నీ శక్తికి మించి అప్పులనేది చెయ్యొద్దు తల్లి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ కోసమే గదా! ఈ దుర్గమ్మ చెప్తున్నాను. నువ్వు అడిగిన ప్రతి కోరిక న్యాయమైనది. ఈ దుర్గమ్మ మార్చకుండా ఉంటానా? అన్నింటికంటే నువ్వు ఏదైతే కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఈ అమ్మ చెప్పుకోవాలంటే ఒక ఆప్యాయత, ఆదరణ, అలాగే ఆతృత నాకు ఎంతో నచ్చిందమ్మా. అందుకే నిన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరిగేలా చేశాను. ప్రతి దానికి కూడా నువ్వు చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉన్నావు. అలాగా కంగారు పడాల్సిన పని లేదు. నీకు ఏదైతే జరగాలో, ఏదైతే కోరుకుంటున్నావో సమయానికి అన్నీ కూడా జరుగుతాయి. ఏది కూడా ఆగదన్నమాట. నిరంతరం నీ ఇష్టదైవమైన నీ సాయిని స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం నుంచి నీకు తోడుగా రక్షించే రక్షకురాలిగా నేను నీకు రక్షణగా ఉంటాను. పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులను అన్నింటినీ కూడా దూరం చేస్తాను. అలా దుష్ట శక్తులు ఎక్కడో ఏదో ఉంటారని కాదు బిడ్డా. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు ఏంటో తెలుసా? నీ అప్పుల బాధలు, నీ ఆరోగ్య సమస్యలు, మనసులోని వేదన, నీ అనుకున్న వాళ్ళు దూరమై నువ్వు పడే వేదన, ఇవన్నీ కూడా నీ దృష్టిలో ఒక దుష్ట శక్తులే. వాటి నుంచి నేను ఎప్పుడూ కూడా నువ్వు ఎదురు చూస్తున్నావు కదా! నీ ఎదురు చూపులు అన్నింటికీ కూడా ఇకపై ఎటువంటి ఆందోళన లేదు తల్లి. ఆర్థికంగా, ఆరోగ్యంగా నేను ఆశీర్వదించి సుఖపడే ఒక సమయం అనేది ఆరంభించేశాను. నువ్వు నీలో ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందడుగు వేస్తున్నావు కదా! అది చాలా మంచి విషయం. నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటే నువ్వు ఏదైనా కోరుకుంటావో అది నీకు తప్పకుండా చేరుతుంది. ఎటువంటి సందేహము లేకుండా నీకు జరుగుతుంది తల్లి. ఇక ఒక్క నిమిషం చెప్పనా? నువ్వు ఎప్పుడూ కూడా ఏ విషయం చేసినా, ఏ పని ఆరంభించినా సందేహంతోనే చేస్తూ ఉన్నావు. అలా చేయొచ్చా? ఇది జరుగుతుందా లేదా అనేది నేను చేయకూడదా, జరుగుతుందా జరగదా అనే చేసే పనినైనా నాకు ఇది సక్సెస్ అవుతుందా, వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, నా వల్ల అవుతుందా, ఇలా సందేహంతో కూరుకుపోయి ఉన్నావు. నీలో ఆత్మవిశ్వాసం, నమ్మకం అనేది పైకి రావాలి కానీ సందేహం అనేది ఉండకూడదు బిడ్డ. అలాగే ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు నెరవేరుస్తాను. నేను చెప్పినప్పుడు నీకు తప్పకుండా నెరవేరుస్తాను. నీకు బాధ ఎందుకు? ఎవరికి ఎప్పటికీ బాధపడవద్దు, భయపడవద్దు. అందరితో ప్రేమగా ఉండు, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా నువ్వు కోరుకున్నవి మంచి జరుగుతుంది. ఇదండి మన దుర్గమ్మ అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.